హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 103కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి. షౌమీ మే 31న ఒక ఈవెంట్ అయితే పెట్టబోతుంది. అక్కడ వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి వీళ్ళు 8వ వార్షికోత్సవం కింద అయితే వీళ్ళైతే ఈ ఈవెంట్ని అయితే పెట్టబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు MI7, MI8 ఈ రెండింటిని తీసుకురావచ్చు. అలాగే వచ్చేసరికి మనకి MI బ్యాండ్ 3ని కూడా ఇక్కడైతే తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే మనకు సమాచారం ఉంది. సో వీళ్ళు ఇక్కడ MI8ని తీసుకొస్తారా, MI7ని తీసుకొస్తారా, లేకపోతే రెండు కలిపి తీసుకొస్తారా అనేది మాత్రం ఇంకా అయితే సస్పెన్స్గానే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి MI8కి సంబంధించి బాక్స్ అయితే రివీల్ అయింది. సో బాక్స్ వచ్చేసరికి మనకి రిటైలర్ బాక్స్ అయితే ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. MI7 వచ్చేసరికి వీళ్ళు MWC ఈవెంట్లోనే లాంచ్ చేయాలి. బట్ వచ్చేసరికి అక్కడ మనకి MI Mix 2Sని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి MI7 స్కిప్ చేసి 8ని తీసుకొస్తారేమో చూడాల్సి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి HTC నుంచి HTC U12 ప్లస్ ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ వీక్ అయితే లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి మనకి స్పెక్స్ అయితే ఇక్కడ లీక్ అయినాయి. సో ఒకసారి స్పెక్స్ చూద్దాం. డిస్ప్లే చూసుకుంటే మనకి 6 ఇంచెస్ ఉంటుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అనమాట. దీనికైతే నాచ్ అయితే ఏమి ఇవ్వట్లేదు, క్వాడ్ HD డిస్ప్లే ఇది. సో ఇంకా మనకి స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది, ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక రేస్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి వచ్చేసరికి 12 అల్ట్రా మెగాపిక్సెల్ కాదు, అల్ట్రా మెగాపిక్సెల్. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేశారు. ఇంకోటి వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్, దీనికి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ ని యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. రెండు వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అనేది ఉంది. సో ఇదైతే మనకి లీక్ అయిన న్యూస్. సో వీళ్ళు లీక్లు అయితే ఎక్కువ ఇస్తారు, వీళ్ళు ఒకటి LG ఒకటి, కానీ రిలీజ్ అయితే చాలా లేట్గా చేస్తుంటారు. రిలీజ్ చేశాక గ్లోబల్ వైజ్గా కూడా చేయరు, ఏదో ఒక పర్టికులర్గా ఒక కంట్రీలో రిలీజ్ చేస్తారు, తర్వాత మిగిలిన కంట్రీల గురించి అయితే మర్చిపోతుంటారు. సో ఇలా ఉంటే జనాలు కూడా త్వరలో వీటిని అయితే మర్చిపోతారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి BSNL నుంచి. BSNL అయితే ఒక 98 ప్లాన్ అయితే తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వచ్చేసరికి మనకి డేటా ప్లాన్ అనమాట. సో ఇది మీరు 26 days మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ 26 days వరకు మనం డైలీ 1.5 GB చొప్పున మనం డేటాను అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి 98 రూపీస్ మనం పే చేసినట్టయితే 26 రోజులు మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. డైలీ 1.5 GB చొప్పున మనకైతే డేటా అయితే లభిస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి ₹2.51 పడుతుందంట డేటా అయితే. సో చూసారా ఎంత చీప్ అయిపోయిందో. మనకి 1 GB వచ్చేసరికి ఇది వరకు మనం 200 రూపీస్ కొనుక్కునే వాళ్ళం, అది ఇప్పుడు మనకి ₹2.51 వరకు మనకి అయిపోయింది. సో ఇదంతా మనకి జియో పుణ్యం అని చెప్పాలి. సో తర్వాత న్యూస్ వస్తే మనకి నోకియా నుంచి. నోకియా X6 దీనికి సంబంధించిన గ్లోబల్ ఎడిషన్స్ అనేవి మనకి ఈ నెల ఎండింగ్ కల్లా అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే మనకైతే సమాచారం ఉంది. సో గ్లోబల్ వర్షన్ అనేది వీళ్ళు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఇండియాలో కూడా వస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. మనకి దీంతో పాటు X7 అలాగే X5 ఈ రెండింటిని కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడైతే సమాచారం ఉంది. చూద్దాం మరి వీళ్ళు సమాచారాలు ఇస్తారా, లేకపోతే గ్లోబల్ వైజ్గా రిలీజ్ చేస్తారా లేదా అనేది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి OnePlus నుంచి. OnePlus 6 ఇది మనకి నిన్న ఇండియాలో అయితే లాంచ్ అయింది 17వ తారీఖున. ఇప్పుడు వచ్చేసరికి దీనికి ఆండ్రాయిడ్ P బేటా వర్షన్ కూడా అయితే వచ్చేసింది. అంటే మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని మనం ఇంటర్నల్ స్టోరేజ్లోకి కాపీ చేయాల్సి ఉంటుంది. కాపీ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అప్డేట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సిస్టమ్ అప్డేట్స్ నుంచి మనం లోకల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవాలంట. సో అక్కడ నుంచి అయితే అప్డేట్ అయితే అయిపోతుంది. ఒకసారి అప్డేట్ అయిపోయిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకి రికవరీ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. రికవరీ మోడ్ ఓపెన్ అయిన తర్వాత మనకి అక్కడ వైప్ అండ్ ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది. సో దాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చేసుకున్న తర్వాత మనం కంప్లీట్ ఆండ్రాయిడ్ P బీటా అయితే మీరు ఇక్కడైతే యూజ్ చేయొచ్చు. సో నేనైతే బీటా అని రికమెండ్ చేయను. నా దగ్గర నోకియా 7 Plus ఉంది, దానికి కూడా నేను బీటా అయితే నేను వేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు బీటా వేసిన తర్వాత చాలా బగ్స్ ఉంటాయి. మనకి తర్వాత మొబైల్ మనం మాట అనుకుంటా పోయిద్దు, మళ్ళీ దాన్ని డౌన్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వేసుకోవాలి అంటే ఇంకా మనకి మొబైల్ అయితే ఇంకా సేల్లోకి అయితే రాలేదు, లాంచ్ అయితే అయింది కానీ సేల్లోకి రాలేదు. ఒకవేళ సేల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎవరైనా కొనుక్కొని మీరు చేయాలనుకుంటే నేను చెప్పిన ఈ పద్ధతి ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో తర్వాత మీరు చూసుకుంటే మనకి మళ్ళీ షౌమీ నుంచే MI Mix 2 ఇది మన ఇండియాలోకి వచ్చేసరికి ₹3,000 ప్రైస్ కట్ అయ్యి అయితే ఇప్పుడైతే అమ్ముతున్నారు. అంటే ప్రైస్ అయితే డ్రాప్ అయ్యింది. సో ఇప్పుడు మనం ప్రైస్ చూసుకుంటే ₹29,999 పెట్టారు, అంటే మనకి ₹30,000. సో ₹30,000 పెట్టైనా సరే ఇప్పుడు కొనాల్సిన ఫోన్ అయితే కాదు. మనకి ఇది స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో వస్తుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ మనకి OnePlus 6 అయితే లాంచ్ అయింది. సో మనకి రేపు 21వ తారీఖు 22వ తారీఖు మనకి సేల్లోకి అయితే రాబోతుంది. మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోవడం బెటర్. మీకు అక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి. మనకి SBI కార్డుతో మనం కొనుక్కున్నట్టయితే ₹2,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అలాగే కొన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చారు.
సో 30,000 దీన్ని పెట్టే బదులు 33,000 దాన్ని పెట్టడం బెటర్ అంటాను. ఇది ఎస్బీఐ కార్డుతో మన క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తాయి అనమాట నేను చెప్పేది. సో దాన్ని కొనుక్కోవడం బెటర్, దీన్ని అయితే ఇప్పుడైతే స్కిప్ చేసేయడం బెటర్ అనమాట. వీళ్ళు ఎలా తగ్గిస్తుంటారు, ఇంకా తగ్గుతూనే ఉంటాయి మనకి, ఎందుకంటే ఇంకా మొబైల్స్ అయితే చాలా రాబోతున్నాయి ఇంకా తక్కువ ప్రైజెస్లో. అంటే ఇప్పుడున్న ఏవైతే ఉన్నాయో అది ఓల్డ్ అయిపోతుంటాయి కాబట్టి వాటి ప్రైజెస్ అయితే తగ్గించుకుంటూ పోతారనమాట. తర్వాత ನೀವು చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ బిక్స్బై 2.0 ఇది వచ్చేసరికి మనకి నోట్ 9లో అయితే దీన్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే మనకి సమాచారం ఉంది. నోట్ 9లో వచ్చేసరికి ఈ బిక్స్బై 2.0 ఏదైతే ఉందో ఇది న్యాచురల్ లాంగ్వేజ్తో అయితే మనకి పనిచేస్తుందంట. సో న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఎలాగైతే మనం ఇప్పుడు వరకు గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానివచ్చు, సో ఇవి మనం వాడుతుంటే మనకి ఒక రోబోటిక్ వాయిస్ అనేది మనకి వినబడుతుంది, అంటే మనకి ఒక ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది, బట్ వచ్చేసరికి మనకి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే, మనం ఒక రోబోటిక్తో మాట్లాడుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది న్యాచురల్ లాంగ్వేజ్ మీద అయితే పడ్డారు. మన గూగుల్ కూడా దీనికి అయితే ప్రజెంటేషన్ ఇచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనతో చాలా న్యాచురల్గా మాట్లాడితే పక్కన ఒక మనిషి మనతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంటే మనం ఏమైనా సమాధానం చెప్తే ఆలోచించుకొని చెప్పడం, ఆహా ఊహు అంటాం. సో ఇలాగైతే ఉంటుందన్నమాట ఈ పద్ధతి వచ్చేసరికి. బిక్స్బై 2.0లో మనకి ఈ ఫీచర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. అది కూడా మనకి నోట్ 9లో వస్తుందట. తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు వరకు మనకు ఉన్న సామ్సంగ్లో బిక్స్బై ఉందో సో దాన్ని కూడా అప్డేట్ చేయొచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ J4 దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే మనకి ఇక్కడ లీక్ అయినాయి. సో స్పెక్స్ బట్టి చూస్తే ఇందులో 2 వేరియంట్స్లో అయితే ఇది రాబోతుంది. ఒకసారి మనం స్పెక్స్ చూద్దాం. సో డిస్ప్లే చూసుకుంటే మనకి 5.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది 16:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లే అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ మనకి 720x1280 పిక్సెల్స్ మనకి కనిపిస్తున్నాయి. రేర్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇది 13 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే Exynos 7570 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇంకా మన స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 16GB 2GBతో, ఇంకోటిసరికి 3GB 32GBతో రాబోతుంది. అంటే ఇక బ్యాటరీ చూసుకుంటే మనకి 3000 mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుందంట. ఇది వచ్చేసరికి మనకి మే 21వ తారీఖు మనకి ఇండియాలో అయితే లాంచ్ అయ్యొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడైతే సమాచారం ఉంది. సో మే 21 అంటే మనకి ఇంకా 3 డేసే ఉంది. చూద్దాం మరి అప్పుడు వరకు కేవలం లీక్ లేనా లేకపోతే రిలీజ్ అవుతా లేదనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇది కూడా మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ A6 ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు మే నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళైతే అప్డేట్ అయితే ఇచ్చారంట. ఈ మొబైల్ అయితే ఇంకా మనకి ఇక్కడ లాంచ్ అయితే అవ్వలేదు. ఇది కూడా మనకి మే 21నే మనకైతే ఇది లాంచ్ కాబోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి J సిరీస్లో J4 J6 అలాగే A6 A6 ప్లస్ ఇవైతే మనకి మే 21 అయితే లాంచ్ అవ్వచ్చు అని మన గతంలోంచి సమాచారం అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు దీనికి సెక్యూరిటీ ప్యాచ్ కూడా తీసుకొచ్చారంట. దీన్ని అంటారు ఏంటంటే ముందస్తు పథకాల ఏదో అంటారు చూసారా, అలా ఉంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మొబైల్స్కి వీళ్ళు ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ అవ్వలేదు, ఇంకా రిలీజ్ కాని మొబైల్కి అయితే సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చేసామని అయితే వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన మొబైల్స్కి ఇవ్వండి సార్ మీరు ముందు. తర్వాత న్యూస్ చూసుకున్న మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ S7 ఎడ్జ్ ఈ మొబైల్కి సంబంధించి మనకి ఏదైతే ఓరియో అప్డేట్ ఉందో ఇదైతే పాజ్ చేశారు, అంటే మనకి స్టాప్ చేశారని చెప్పి నేను న్యూస్లో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ దాన్ని రిజ్యూమ్ చేశారంట. సో అందులో ఏదైతే బగ్స్ ఉన్నాయో ఆ బగ్స్ ఫిక్స్ చేసి మళ్ళీ దీన్ని అయితే రిజ్యూమ్ చేశారు. సో దీన్ని ఎందుకు ఆఫ్ చేశారు అంటే ఏదైతే యూకే యూజర్స్ ఉన్నారో వీళ్ళైతే కంప్లైంట్ రేజ్ చేశారు. సో అప్డేట్ చేసినప్పటి నుంచి రీస్టార్ట్ అయితే అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడైతే మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తున్నారు. సో ఇప్పుడు గతంలో ఎవరైతే అప్డేట్ చేసుకొని ఉన్నారో సో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అయితే అప్డేట్ చేసుకుంటే ఏమైనా బగ్స్ ఉంటే క్లియర్ అవుతాయి అనమాట. తర్వాత నుంచి చూసుకుంటే మనకి 2018 Q1 సంబంధించి మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి ఏవైతే స్మార్ట్ స్పీకర్స్ ఉన్నాయో సో మనకి అసిస్టెంట్ స్పీకర్స్, సో వీటిలో వచ్చేసరికి మనకి 70% షేర్స్ వచ్చేసరికి మనకి అమెజాన్కి అలాగే గూగుల్ ఆక్యుపై చేసిందంట. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఆలీబాబా ఉంది, 4th ప్లేస్లో యాపిల్ ఉందంట. యాపిల్ ఏవైతే హోమ్ పాడ్స్ ఉన్నాయో అది యాపిల్ వచ్చేసరికి 4th ప్లేస్లో ఉందని ఇక్కడైతే మనకు సమాచారం ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే అమెజాన్ వచ్చేసరికి 43.6% వరకు మార్కెట్ షేర్ని అయితే కలిగి ఉంది. గూగుల్ చూసుకుంటే 26.5% మార్కెట్ షేర్ని కలిగి ఉంది. ఆలీబాబా చూసుకుంటే 7.6 మార్కెట్ షేర్ని కలిగి ఉంది. ఇంకా యాపిల్ చూసుకుంటే ఇంకా 6% మనకి మార్కెట్ షేర్ని అయితే కలిగి ఉంది. యాపిల్ ఇప్పుడు వరకు చూసుకుంటే దగ్గర 6 లక్షల డివైస్లను అయితే అమ్మినట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. చాలా వెనకపడి ఉంది యాపిల్ ఈ విషయంలో వచ్చేసరికి. తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకి 2018 ఫస్ట్ క్వార్టర్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ట్యాబ్లెట్స్లో వచ్చేసరికి ఇండియాలో 10% ట్యాబ్లెట్స్ అయితే సేల్ అయినాయి అంట. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో ట్యాబ్లెట్స్ సేల్స్ విషయంలో లెనోవో అయితే ఫస్ట్ ఉంది. 2017 లాస్ట్ క్వార్టర్తో 2018 ఫస్ట్ క్వార్టర్ని కంపేర్ చేసుకొని చూస్తే దగ్గర 23% మార్కెట్ని అయితే ఆక్యుపై చేసిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే మనకి 26.1% మార్కెట్ షేర్ని అయితే ఆక్యుపై
చేసిందంట. తర్వాత మీరు చూసుకుంటే మార్చి నెల గ్లోబల్ వైజ్గా అమ్ముడైన స్మార్ట్ మొబైల్స్ సంబంధించి ఇక్కడ షేర్ రిపోర్ట్ అయితే మనకి బయటకు వచ్చింది. ఇందులో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో యాపిల్ ఆక్యుపై చేసింది. థర్డ్ ప్లేస్లో అసలు ఎవరు ఊహించినట్టుగా షౌమి అయితే ఆక్యుపై చేసింది. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే మనకి యాపిల్ 10 ఉంది. ఇది వచ్చేసరికి 3.4% మార్కెట్ షేర్ని అయితే ఆక్యుపై చేసింది. ఇక సెకండ్ ప్లేస్లో చూసుకుంటే యాపిల్ ఐఫోన్ 8 ప్లస్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి మార్కెట్ ప్లేస్ చూసుకుంటే 2.3% వరకు మార్కెట్ షేర్ని అయితే ఆక్యుపై చేసింది, గ్లోబల్ వైజ్గా చెప్తున్నాను. అలాగే మనం థర్డ్ ప్లేస్లో చూసుకుంటే మనకి రెడ్మీ 5A ఉందంట. ఇది వచ్చేసరికి మార్కెట్ ప్లేస్ని 1.8% ఆక్యుపై చేసిందంట. సో ఎవరు ఊహించుండ్రో రెడ్మీ 5A 1.8% మార్కెట్ని, అంటే మొబైల్ వైజ్గా మన గ్లోబల్ వైజ్గా చూసుకుంటే మార్కెట్ షేర్స్ అయితే కొల్లగొట్టింది. షౌమీకి ఇది మంచి మిట్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ముందు యాపిల్ ఉంది, తర్వాత షౌమీ ఉంది. ఇక్కడ శాంసంగ్లు, హెచ్టీసీలు, ఎల్జీలు, లెనోవాలు ఇవన్నీ కొట్టుకుపోయినాయి. ఇంకా ఫైనల్ చూసుకుంటే మనకి వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి సంబంధించి సెనైజర్ 6X స్పోర్ట్ అని చెప్పేసి ఒక వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే 8,800 ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే తీసుకొస్తారు కానీ మనకి బీట్స్ అయితే ఎక్కువ ఉండదు, అంటే బాస్ ఎక్కువ ఉండదు. ఇంకోటిసరికి ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెడతారు. ఓకే, సెనైజర్ మంచి కంపెనీ ఒప్పుకుంటాను, బట్ వచ్చేసరికి వాళ్ళ ప్రైజెస్కి ఆ క్వాలిటీకి అయితే సంబంధం ఉండదు. సో వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అంటున్నారు. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మనకి OnePlus బుల్లెట్ ఏవైతే ఉన్నాయి, OnePlus బుల్లెట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టే. మనకి 10 మినిట్స్ కనుక దాన్ని ఛార్జింగ్ పెట్టినట్టయితే 5 అవర్స్ మనకి ప్లే టైం అయితే ఉంటుందంట. సో దాంతో కంపేర్ చేసుకుంటే అది మనకి 3,999 ఉంది. ఇది ఏమో 8,800 రూపాయలు పెట్టారు. అలాగే చూసుకుంటే మనకి సోనీ కూడా 2 బ్లూటూత్ హెడ్సెట్స్ అయితే తీసుకొచ్చింది. ఒకటోసరికి సోనీ WH-1000X-M2, ఇంకోటి వచ్చేసరికి WI-1000X అనమాట. సో ఈ 2 బ్లూటూత్ హెడ్సెట్స్ని అయితే తీసుకొచ్చింది. ఇవి వచ్చేసరికి మనకి గూగుల్ అసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తాయని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి ఇవి ఎంత ప్రైస్కి తీసుకొస్తారనేది. దీని ప్రైస్ విషయాలు అయితే మనకి ఏమీ బయటికి రాలేదు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.